సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తనిక పెళ్లి చేసుకోనని చెప్పింది. అయితే చాలామంది సమంతనే తప్పు పట్టారు. అంటే పెళ్లి విషయంలో ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడిపోయే విషయంలో సమంతదే తప్పు పట్టారు. కానీ తప్పు ఎవరిది అంటే భార్యాభర్తలు విడిపోతే ఖచ్చితంగా ఇద్దరికి సంబంధించిన ఎంతో కొంత తప్పైతే ఉంటుంది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు సమంత రాజ్ నిడుమూరుతో వివాహానికి సిద్ధపడింది. అయితే వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి పిట్టలెక్కబోతున్నారన్న విషయం స్పష్టమవుతుంది. కాకపోతే రాజ్ నిడుమూర్ కూడా సమంతలాగే గతంలో పెళ్ళయింది. ఆయన కూడా 2021లోనే 2022లో మన విడాకులు తీసుకున్నాడు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత రాజ్ నిడుమూరు అలాగే తన భార్య సెపరేట్‌గా ఉంటున్నారు. కాకపోతే రాజ్ నిడుమూరుకు ఒక పాప ఉందన్నమాట. ఇక ఈ క్రమంలో చూసినట్టయితే సమంత రాజ్ నిడుమూరుకు ఒక కండిషన్ పెట్టిందట పెళ్ళికి ముందు. అది దేని గురించిన కండిషన్ అని గనుక చూసుకున్నట్టయితే, రాజ్ నిడుమూరు తన వైఫ్‌తో విడాకులు తీసుకున్నప్పటికీ కూడా, తన పాపను రాజ్ నిడుమూరు ఖచ్చితంగా చూసుకోవాలని, వాళ్ళకి ఎటువంటి లోటు కలిగించకుండా ఉండాలని, అంటే సాధారణంగా పెళ్ళైన తర్వాత విడాకులనేది ఎవరి ఇష్టం తగ్గట్టుగా వాళ్ళకి జరుగుతుంది. కానీ ఇక్కడ రాజ్ నిడుమూరు తన వైఫ్‌తో విడిపోయినప్పటికీ కూడా, తన కూతురు విషయంలో సమంత మాత్రం ఒక మాట తీసుకుంది. ఒక కండిషన్ పెట్టింది. నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ కూతురికి నువ్వు దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఏ సమయంలో అయినా సరే, వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా నువ్వే వాళ్ళకి అండగా నిలవాలి. నీ కూతురిని నువ్వు హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పేసి చెప్పిందంట. ఈ మాట విన్న వాళ్ళందరూ కూడా, "శామ్ నీ మనసు ఎంత మంచిది" అంటూ చెప్తున్నారు. మరి తొందరలోనే శామ్ అలాగే రాజ్ కూడా పెళ్లి చేసుకుని మరి పిల్లలకి జన్మలు ఇవ్వాలేమో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.